తెలంగాణ మోడల్ను దేశానికి అందించాలన్న లక్ష్యంతోనే తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ సభ నుంచే హస్తం పార్టీ అధినాయకత్వం దేశానికి గ్యారంటీ ఇచ్చేలా మేనిఫెస్టోను ప్రకటించబోతుందని తెలిపింది. వచ్చే లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్న సీఎం రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపట్టడం తథ్యమని వివరించారు. తుక్కుగూడ వేదికగా శనివారం జరగనున్న జనజాతర సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేదికనే హస్తం పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభ ప్రాంగణం మొత్తం కలియ తిరిగిన ఆయన పలువురు మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై సభ విజయవంతంపై చర్చించారు. కాంగ్రెస్కి తెలంగాణలో ఉన్న పరిస్థితులే దేశవ్యాప్తంగా ఉన్నాయని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతున్నామని, కాంగ్రెస్ టికెట్లు పొందిన వారు చాలా అదృష్టవంతులు అన్నారు. దేశంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీకి ఎదురు లేనట్లు కావాలని అతిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో 6 గ్యారంటీల మాదిరిగానే దేశంలో 5 హామీలు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనజాతర సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర జాతీయ స్థాయి నేతలు హాజరు కానుండగా పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆ జనజాతర సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మంత్రి శ్రీధర్ బాబు ఆ సభ ద్వారా దేశానికి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల ముందు పెడతామని వెల్లడించారు. తుక్కుగూడ జన సమీకరణపై నియోజకవర్గాల్లో మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విస్తృతంగా సమావేశాలు నిర్వహించిన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని హస్తం పార్టీ పాలన మోడల్ని దేశానికి అందించాలంటే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. దేశంలో మత కల్లోలం రేపుతూ రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పేలా కాంగ్రెస్కు అండగా ఉండాలని సూచించారు. తుక్కుగూడ వేదికగా నిర్వహించే సభలో జాతీయ మేనిఫెస్టోలో 5 న్యాయాలు, 25 గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య తెలిపారు. ఆ సభను విజయవంతం చేయాలని యాదాద్రిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. జనజాతర సభకు కార్యకర్తలు జనజాతరలా తరలి రావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సాంబేల్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించేందుకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.